సినిమా అయిన మహా నేను మిస్టర్ బిన్న మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. మ్యాటర్లోకి వెళ్దాం. అబ్బబ్బ సందడి, ఆహాహా సందడి, ఓహోహో సందడి. ఏమి సందడి సామి. సంక్రాంతి పండగ 2 రోజుల ముందలే మొదలైపోయింది. స్టార్ హీరో సినిమా వస్తుందంటేనే పండగ. పెద్ద పండక్కి మాస్ హీరో సినిమా పడితేనే మజా. కోడి పందాలు, పిండి వంటలు, తెలుగు వాళ్ళు మెచ్చే మాస్ సినిమా. ఈ కాంబినేషన్ లో వచ్చే పండగ కిక్కే వేరు. అందులోనూ ఈ పండక్కి మెగా మేనియా తోడైంది. రచ్చ మామూలుగా లేదు. బాస్ ఈజ్ బ్యాక్, గెట్ రెడీ అన్నారని తెలుగు ప్రేక్షకులందరూ కూడా అలర్ట్ అయిపోయి బీభత్సంగా బాస్ కి వెల్కమ్ చెప్పడానికి సిద్ధమైపోయారు. ఓ రిఫ్రెషింగ్ లుక్ తో బ్యాక్ అవుతున్న బాస్ ని చూడటం కోసం తెలుగు ప్రేక్షకులందరూ కూడా రెపరెపలాడిపోతున్నారు. ఆ మ్యాటర్ అర్థమవుతుంది. ఓ అబ్బా, అడ్వాన్స్ బుకింగ్స్ ఏంటి, హాట్ టు కేకుల్లా షోల మీద షోలు అమ్ముడైపోవటం ఏంటి, మత్తి పోతుంది. ఈ సినిమా మీద ఉన్న క్రేజ్ ను చూస్తున్న ట్రేడ్ అనలిస్టులకి మెగాస్టార్ మేనియా నషాలానికి ఎక్కేసింది. జనాలందరూ అదో రకమైన ట్రాన్స్ లోకి వెళ్ళిపోయారు. కేవలం మెగా ఫ్యాన్స్ మాత్రమే ఎగబడితే ఈ రేంజ్ లో టికెట్లు తెగవు. అభిమానానికి అతీతంగా సినిమా లవర్స్ అందరూ కూడా మెగాస్టార్ చిరంజీవిని చూడటానికి ఉత్సాహపడుతున్నారు. దాని రిజల్టే ఈ కలెక్షన్ లో హుదూద్ తుఫాను అని చెప్పుకొస్తున్నారు. హుదూద్ వైజాగ్ మీద ప్రతాపాన్ని చూపించినట్టే ఖైదీ నెంబర్ 150 కంప్లీట్ ఉత్తరాంధ్రాని తన కంట్రోల్లోకి తెచ్చేసుకున్నాడు. అక్కడ సరికొత్త రికార్డులు ఖాయం అని అప్పుడే ఓ అంచనా వచ్చేసింది. అక్కడనే కాదు, కంప్లీట్ 2 తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి ఏరియాలోనూ మెగాస్టార్ డామినేషన్ దిట్టంగా కనిపిస్తుంది. బెనిఫిట్ షోల మీద షోలు పెరిగిపోతున్నాయి, టికెట్లు అయిపోతున్నాయి. ఇంకా షోలు కావాలని డిస్ట్రిబ్యూటర్స్ వెనకాల ఫ్యాన్స్ పరిగెత్తుతున్నారు అన్నది రిపోర్ట్. బెనిఫిట్ షోల రికార్డ్ ఇప్పటి వరకు బాహుబలి అకౌంట్ లోనే ఉంది. దాన్ని సరిచేస్తాడు ఖైదీ నెంబర్ 150 అంటున్నారు. అక్కడి వరకే కాదు, మిగతా అంశాల పరంగా కూడా ఫస్ట్ డే కలెక్షన్ల విషయంగా కూడా బాహుబలి రికార్డ్ ని ఖైదీ నెంబర్ 150 బద్దలు కొట్టేయచ్చు అన్న అంచనాతోనే ట్రేడ్ ఉంది. ఎందుకంటే ఓ పక్కన జనాల్లో సినిమా మీద క్రేజ్ కనిపిస్తుంది. అందుకు తగ్గట్టు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ కావాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తున్నారు. తొలి రోజున దాదాపు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 70% థియేటర్లలో ఖైదీ నంబర్ 150 నే ప్రదర్శించబడుతుంది. ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో అయితే 90% థియేటర్లలో ఖైదీ నంబర్ 150 నే కనిపిస్తుందట. రాజమండ్రి, వైజాగ్ లాంటి సిటీస్ లో అన్ని థియేటర్లలోనూ ఖైదీ నంబర్ 150 నే ఉండొచ్చు అన్నది రిపోర్ట్. 12న గౌతమిపుత్ర శాతకర్ణి రిలీజ్ అయ్యే థియేటర్లలో కూడా జనవరి 11న ఖైదీ నంబర్ 150 నే ప్రదర్శిస్తారు. ఈ అడ్వాంటేజ్ కోసమే గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా కంటే ఒక్కరోజు ముందుగా ఖైదీ నెంబర్ 150 సినిమాని తీసుకొస్తున్నారు. 2 సినిమాలు కలిసి ఒకే రోజు వస్తే ఇన్ని థియేటర్లు తీసుకునే అవకాశం ఉండదు. ఒక్కరోజు ముందర రావడంతో మొదటి రోజున కలెక్షన్లు దుమ్ములే పారేయొచ్చు. పబ్లిక్ లో కనిపిస్తున్న మెగా మేనియా తొలి రోజు కలెక్షన్లకు సంబంధించి ఖైదీ నెంబర్ 150తో సరికొత్త రికార్డులు క్రియేట్ చేయించే ప్రోగ్రామ్ నే పెట్టుకుందని అనిపిస్తుంది. ఇప్పటికే జనతా గ్యారేజ్ కొన్ని ఏరియాల్లో తొలి రోజున బాహుబలి క్రియేట్ చేసిన రికార్డుల్ని అధిగమించింది. ఇప్పుడు ఈ ఖైదీ నెంబర్ 150 సమూలంగా బాహుబలి రికార్డులన్నిటికీ చెక్ పెట్టేస్తుందన్న అభిప్రాయంతోనే ట్రేడ్ విశ్లేషకులు ఉన్నారు. పరిస్థితి కూడా అందుకు బ్రహ్మాండమైన అనుకూలంగా కనిపిస్తుంది. మెగాస్టార్ కూడా వీర కసితోనే ఈ సినిమాని చేసి జనాల ముందరకు వస్తున్నారు. మెగా అభిమానులు, మూవీ లవర్స్ ఆయనకి గ్రాండ్ గా వెల్కమ్ చెప్పాలనే ఉబలాట పడుతున్నారు. చూద్దాం ఈ ఖైదీ నెంబర్ 150 ఎలాంటి సంచలనాలకి కేంద్రం అవుతుందో. మరొకళ్ళంతా మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫ్రమ్ మిస్టర్ బిన్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.